చాలా చిత్రమైన మాట అండి. ఇవన్నీ శాస్త్రీయమైన టెర్మినాలజీ. ఇది ఒక టెర్మినాలజీ. టర్మ్స్కి అర్థాలు తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ మియర్ వర్డ్స్, ఇవి టర్మ్స్. టర్మ్ ఏమిటాయి అంటే గౌణ అనేది ఒక టర్మ్ అండి. గౌణ ముఖ్య అని రెండు ఉంటాయట. గౌణము అంటే అప్రధానం, అంత ఇంపార్టెంట్ కాదు ఇది అన్నమాట. ముఖ్య అంటే ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం. కానీ యాని నామాని గౌణాని అంటే ఇవి గౌణ నామములు అన్నాడు. అంటే అంత ప్రధానం కాదనమాట. ప్రధానం కాకపోతే చదవడం ఎందుకు? మరి ఏంటి చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ నామం ఇంపార్టెంట్ కాదయ్యా, నామము ద్వారా తత్వాన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది తెలుసుకోవడం ప్రధానమైన విషయం. ఒకటి షుగర్ డౌన్ అయిపోతుంది, వెంటనే షుగర్ ఇవ్వండి అంటారు. అక్కడ లడ్డు కనబడింది పెట్టాడు. లడ్డు ప్రధానం కాదు అక్కడ, లడ్డు ద్వారా వచ్చిన షుగర్ ప్రమాదం. అయితే లడ్డు పక్కన పెట్టి షుగర్ ఎక్కడ దొరుకుతుందా అని చూడకూడదు, అందులో ఉంది కనుక నామం లడ్డు లాంటిది, తత్వం తీపి లాంటిది. కదా నామాన్ని గౌణాన్ని, నామం ఇంపార్టెన్స్ ఎంత మేరకంటే తత్వం ఇవ్వడం వరకే. అది ఒక అర్థం. ఇది వేదాంత పరంగా అర్థం చెప్పాలి. కానీ భక్తి పరంగా మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. గుణ సంబంధమైన నామములు గౌణములు. ఇది ఇక్కడ యాని నామాని గౌణాని. మొదటి అర్థం అలాగే తెలుసుకుందాం. నామము ద్వారా తత్వం తెలుసుకోవాలి. తత్వము తెలియజేసే నామములు ఇవి. కేవలం నామాలు పట్టుకుంటే లాభం లేదు, దాని తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పడం మొదటి అర్థం. రెండవ అర్థం ఏమొస్తుందంటే గుణ సంబంధమైన నామములు. భగవంతుడు నిర్గుణుడా సగుణుడా? దీని డెఫినేషన్ చెప్పగలమా? విష్ణు శాస్త్రం ఉంది, నిర్గుణ ఉంది, సగుణ ఉంది. మరి నిర్గుణుడు సగుణుడు కూడా. స్వామి వివేకానంద మొట్టమొదట ఎవరైనా సరే యూత్ గా యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు యూత్ లో ఎలా ఉంటారంటే లాజికల్ టెంపర్మెంట్ ఉంటుంది. మంచిదే, చాలా అవసరం. లాజికల్ టెంపర్మెంట్ ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒకే ఒక్క మతం హిందూ మతం అండి. తెలుసుకోండి. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ నమ్మేవా స్వర్గానికి పోతాం, నమ్మకపోయేవా నాశనం అయిపోతాం, ఇంతే చెప్తారు. బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. కానీ మనకి బిలీఫ్ అనే విషయం మనకు లేదు, రియలైజేషన్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ హిందూ మతం యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ బిలీఫ్ మీద ఆధారపడలేదు, రియలైజేషన్ తెలుసుకోవాల్సింది. రియలైజ్ అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అందుకే ఇక్కడ మనం ఆలోచించి గ్రహించుకోవాల్సిన పదం ఇక్కడ. కానీ భగవాన్ నిర్గుణుడా సగుణుడా? వివేకానంద మొట్టమొదటి ఆ టెంపర్మెంట్ తో మన ప్రాచీన పద్ధతులు, విగ్రహారాధనలు, దేవతలు, రూపాలు ఇవేంటండి, భగవంతుడు అంటే ఏ రూపము లేనివాడు, ఆల్ పర్వేడింగ్ అంటే బాగుంది అనుకుని బ్రహ్మ సమాజంలో చేరిపోయాడు. తర్వాత ఆయన రామకృష్ణ బ్రహ్మహంస పరిచయం ఏర్పడ్డాక అనుభవం రావాలండి. అనుభవం వస్తే ఒక మాట చెప్పాడు, భగవంతుడు నిరాకారుడు సాకారుడు కూడా, రెండిటికి అతీతుడు కూడా. అంటే డిస్కషన్కి ఆయన అతీతుడు అని అనుభవంతో ఇప్పుడు వివేకానంద. అందుకే మన సంస్కృతిలో భగవంతుని 3 విధాలుగా పట్టుకుంటారు చూడండి. నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార అంటారు. అనేక గుణాలు ఉన్నాయి, దయా సత్యము ఇవన్నీ గుణాలు, కానీ ఆకారం లేదు. ఇది మధ్యం. మొదటి దానికి ఏ గుణము లేదు, ఏ ఆకారము లేదు, అదొకటి. మూడవది సగుణ సాకారం. మూడింట్లో ఏది గొప్పది? 3 గొప్పది. ఏదో ఒకటి పట్టుకుంటే అదే గొప్పది. కానీ 90 ఏళ్ళు వచ్చాక వచ్చి ఏమండి భగవంతుని ఆకారంతో ధ్యానించాలా నిరాకారంతో ధ్యానించాలా? 90 ఏళ్ళకి అదేదో మొదటి నుంచి ఏదో ఒకటి ధ్యానించుండి వాటికి అదే తీసుకెళ్లేదు దారి. కనుక ఇవి కాదు. 3 శాస్త్రం చెప్పిన మార్గాలు కనుక పాటించడమే. ఏది చేసినా ధరించిపోతాం. ఇది తెలుసుకోవాల్సింది. అది గౌణాని అంటే గుణ సంబంధమైన నామములు గౌణములు. గుణములు అంటే మనకు గుణాలు లేకపోతే బాగుపడం. భగవంతుడు గుణములతో లోకాన్ని బాగు చేస్తాడు. రెండింటికి ఇదే చేస్తున్నాం అక్కడ. ఆయన గుణములు అనంత గుణములండి. ఎందుకంటే గొప్ప జ్ఞాని భగవానుడు. అన్ని గుణములు ఆయన నుంచి వచ్చినవే. అనంత కళ్యాణ గుణములు అన్నాడు. ఇక్కడ సృష్టిని చేసేటప్పుడు పరమాత్మ తన గుణాలను బయటకు మేనిఫెస్ట్ చేస్తాడు. నిజానికి అన్ని గుణాలకు అతీతుడే. కానీ ప్రపంచాన్ని అనంత కళ్యాణ గుణములతో నడుపుతుంటాడు. ఆ గుణాలకు తగ్గట్టు ఆయన పేర్లు వస్తుంటాయి. ఇది గుణాలకి తగ్గ పేర్లు కనుక గౌణములు అన్నాడు. ఇక్కడ ఒక ఆయన పేరు ధర్మరాజు. ఎక్కడున్నంటే జైల్లో ఉన్నాడు అంట. ఆడ పేరుకి దానికి ఏమి సంబంధం లేదన్నమాట. ఇలా కొన్ని కనిపిస్తూ ఉంటే ఒక ఆడి పేరు మన్మధుడు, పగలు చూస్తే రాత్రి గల్లోకి వస్తాడు. కనుక పేరు లేదు, వ్యవహారం పెట్టుకుంటాం. కానీ లోకంలో నామాలకి వ్యవహార నామాలని పేరు, భగవంతుడి నామాలకి గౌణ నామాలు తెలుసుకోవాల్సింది. అని గుణములు బట్టి ఆయన నామాలు చెప్తున్నాం. అని సత్య ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్య. అలా ఒక్కొక్క గుణం ఒక్కొక్క నామంగా కనబడుతుంది. అనంత కళ్యాణ గుణములు, ది పాజిటివ్ గుణములుట. కళ్యాణ గుణాలు అవే కదా కావలసినవి, అవే కదా లేనివి. అందుకే కళ్యాణ గుణాలు మనం డెవలప్ చేసుకోవాలంటే కళ్యాణ గుణముల రూపుడైన భగవంతుని ఆరాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే మన గుణములు పెరుగుతూ ఉంటాయట. అందుకే ప్రహ్లాదు గురించి చెప్తూ గొప్ప మాట చెప్తాడు సుఖయోగేంద్రుడు. ఏమిటంటే
సద్గుణములెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిలచి పాసి చనవు విష్ణువాయుని విధమున నెమ్మి దగిలియుండు నిర్మలాత్మ అన్నాడు ఇక్కడ. ప్రహ్లాదుడిలో సుగుణాలన్నీ రాసిపోతున్నాయి, వదలవు. ఎందుకంటే కొందరికి సుగుణాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయండి, అది కూడా వచ్చింది బాధ. సుగుణాలు వచ్చి ఉండిపోయి, ఎందుకంటే మనం సత్యం పలుకుతాం అప్పుడప్పుడు, మంచిగా అందరిని పలకరిస్తాం అప్పుడప్పుడు. కానీ అలా కాదు, సద్గుణముల సంఘంబులై వచ్చి అసుర రాజు తనయునందు నిలచి పాసి చనము. ఏం మాట, ఆయన నిలిచిపోయి స్టేబుల్ గా ఉన్నాయి, వదలట్లేదు. ఎలా వదలట్లేదండి అంటే విష్ణువుకి సద్గుణాలు ఎలా సహజంగా వదలకుండా ఉంటాయో ప్రహ్లాదుడికి అలాగే ఉన్నాయి. ఆ మాట ఎంత లోతుగా చెప్పాడు చూడండి ఇక్కడ. అందుకే ఎవడైనా కర్పూరం చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, తర్వాత కర్పూరం పక్కన పెట్టేసినా చెయ్యంతా కర్పూరం వాసన వస్తుంది. అలాగే అనంత కళ్యాణ గుణములు కలిగిన పరమాత్మను హృదయంలో పెట్టుకుంటే మన హృదయంలో కూడా ఆ సద్గుణములన్నీ పొందుతాయి. సద్గుణములు అంటే ఏంటో కాదండి, పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్. మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పాడు, దేవుడు అంటే డెఫినేషన్ చెప్పాడు, ఎంబోడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అన్నమాట. అలాంటి సద్గుణముల రాసి ఆయన గుణాలు తెలియజేసే నామములవి. ఇది మరొక అర్థం చెప్పుకున్నాను. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పేర్లన్నీ కూడా అన్పాపులర్ కాదు, చాలా మోస్ట్ పాపులర్. విఖ్యాతాని అంటే బాగా తెలియబడిన నామములే. ఎక్కడ తెలియబడుతున్నాయి నామములు? ఇక్కడ రహస్యం ఉందండి. ఋషిభి పరిగీతాని ఇక్కడ చెప్పాడు సోర్స్. ఈ నామములన్నీ ఋషుల చేత గానము చేయబడినవి. ఋషులంటే ఋషయో మంత్రద్రష్టారః. ఋషి శబ్దానికి ఇది అర్థం. ఋషి అంటే ఎవరు, తపస్వి అంటే ఎవరు, ముని అంటే ఎవరు, దేనికి డెఫినేషన్స్ ఉన్నాయి. మనకు తెలిసి అన్నీ గాడికి కట్టేస్తున్నాయి. ఎవడు గడ్డం పెంచితే వాడు మహర్షి. కానీ ఏ పదానికి ఏదో చెప్పాలండి. ఇక్కడ అందరూ మహర్షులని వద్దండి. ఎవడు జపం చేస్తూ ఉన్నాడు, 40 రోజులు తేజస్సు వచ్చింది వాడు మొహంలో, ఋషులు అంటే వాడు ఋషి కాడు. ఋషి వేరు, తపస్వి వేరు, ముని వేరు. ఋషి అంటే మంత్రద్రష్ట, ఇది అర్థం. ఋషయో మంత్రద్రష్టారః. ఋషులు అనగా తపస్సు చేత వాళ్ళ యొక్క ఇంట్యూషన్, ప్రజ్ఞ, స్టేటస్ ఆఫ్ మైండ్ అది ఒక ఎలివేట్ అయిపోతుంది తపస్సు వల్ల. ఆ ఎలివేట్ అయిపోయినటువంటి జ్ఞానం ఎవరికి ఉన్నదో వాళ్ళ ఋషి అంటారు. అదే మన ప్రజ్ఞ ఎప్పుడు కూడా ఇంద్రియాలతో కలిసి ఉంటుంది. అతడు ఇంద్రియాతీతమైన ప్రజ్ఞ. ఆ ఇంద్రియాతీతమైన ప్రజ్ఞతో చెప్తాడు. అలా ఋషులు అక్కడ రాయరండి, వాళ్ళకి ఆ ప్రజ్ఞ కొన్ని సత్యాలు కనబడతాయి. ఆ కనబడిన సత్యాన్ని చెప్తారు. అందుకే సత్యాన్ని దర్శిస్తాడు అంటారు. అందుకే మంత్రాలకి ద్రష్ట ఉంటాడు కానీ స్రష్ట ఉండడు. మీరు ఏ మంత్రం చదవండి, అస్య శ్రీ మహామంత్రస్య ఋషి ద్రష్ట, అంతేగాని స్రష్ట ఉండదు. అంటే వాడు తయారు చేయడు. వాడు ఆ తపస్సుతో ఆ స్థితికి వెళ్ళగానే తనంత తాను గోచరిస్తుంది ఆ సత్యం అతనికి. ఆ గోచరించిన సత్యాన్ని చెప్తాడు, వాడిని ఋషి అంటారు. అంటే ఇంద్రియాతీత ప్రజ్ఞ కలవాడు. ఇది ఇక్కడ అర్థం. ఇంద్రియాతీత ప్రజ్ఞ కలవాడు, సృష్టికి అతీతమైన సత్యాన్ని దర్శించేవాడు ఎవడు, వాడు ఋషి. అలాంటి ఋషులు గానం చేసిన నామములు ఇవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఆ సత్యాన్ని చూస్తూ ఋషులు వర్ణించారు. ఆ శబ్దాలు తమంత తాము వాళ్ళు గోచరించాయి, అవి వాళ్ళు మనకి ఇచ్చారనమాట. కనుక ఇప్పుడు చెప్పబడుతున్న నామములు ఎవరు? ఋషులు గానము చేసినవి అన్నాడు ఇక్కడ. ఋషి శబ్దం కూడా ముగ్గురిని తెలియజేస్తుందండి. చూడండి, ఋషులు అంటే ఇందాక చెప్పినట్టు మంత్రదృష్టలు, మంత్రములకు కూడా ఋషులని పేరుట, పెద్ద రహస్యం. పరమాత్మకు కూడా ఋషుల పేరుట. విశ్వాధికో రుద్రో మహర్షి అని పరమాత్మ పేరు మహర్షి. మీరు విష్ణు సహస్రం చదివితే మహర్షి కపిలాచార్య, పరమాత్మే మహర్షి. పరమాత్మకు ఋషి అని పేరు ఎన్ని చోట్ల కనబడుతుందో వేదంలో. అయితే పరమాత్మ ఋష, మంత్రములు ఋష, మంత్రదర్శన ఋషుల. ఎవరింతలో కరెక్ట్ చెప్పినది? అదే ఏదో చెప్పడం కన్ఫ్యూజ్ చేయకండి. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋషులు మంత్రాన్ని దర్శిస్తారు, మంత్రం భగవంతుని దర్శిస్తుంది, భగవంతుడు ప్రపంచానంతటిని దర్శిస్తుంటాడు. అందుకే ముగ్గురు ఋషులు. ఇది తెలుసుకోవాలి. భగవంతుని పరంగా అది అర్థం, దీని పరంగా ఇది అర్థం. కానీ ఋషిభి పరిగీతాన్ని అన్నప్పుడు ఋషిభిహి బహువచనం వచ్చింది కనుక ఋషులు గానము చేశారు. ఇదొకటి. ఋషులు అంటే మంత్రములు, మంత్రములు గానం చేసేయి. ఇది పట్టుకోవాల్సిన రెండవ అర్థం. అంటే ఋషులు గానం చేసిన మంత్రాలు ఎక్కడుంటాయి? వేదంలో ఉంటాయి. కానీ వేద మంత్రములందు గానము చేయబడిన నామములివి అన్నాడు ఇక్కడ. అంటే విష్ణు సహస్రనామాలకు సోర్స్ ఏది? వేదము. వేద మంత్రములందు ఋషులు గానం చేశారట. గానం అంటే పరిగీతాన్ని, పరి అంటే పరిపూర్ణముగా, ఆనందముగా, గొప్పగా గానం చేశారు ఋషులు. అనగా మంత్రములు, మంత్రద్రష్టలు గానము చేసిన, బాగా గానము చేసిన నామములివి. మీరేంటో చెప్పారుగా మంత్రాలు పాడకూడదని, మరి ఇక్కడ పరిగీతాన్ని ఉంది కదా, వెంటనే అడగచ్చండి, ఏం పర్వాలేదు.
గానం చేయుట అంటే అర్థం ఏంటంటే హార్మోని పెట్టి పట్టుకుంటా తొడలు పగలు కొట్టుకుంటా కాదు ఇక్కడ అర్థం. గానం చేయుట అంటే అనుభూతితో పలికితే గానం. అనుభూతితో తెలిసి పలికే మాట వేరు, అనుభవించి పలికే మాట వేరు. అనుభూతితో పలికితే గీతం అంటారు. అంటే గీతం అంటే అనుభూతి. ఎక్స్టసీతో పలికే మాటని గీతం అన్నారు. ఎక్స్టసీ పరమాత్మని దర్శించిన ఆనందంతో ఆనందానుభూతితో పలికితే అది గీతం అవుతుంది. ఇది పరిగీతాన్ని తెలుసుకోవాల్సింది. ఎక్కడ ఏ పదం వాడాలో జాగ్రత్తగా చూడాలి. ఋషిభి పరిగీతాన్ని మహర్షులు వేద మంత్రములు పరమాత్మని దర్శించి ఆ ఆనందంతో ఆయన గురించి చెప్పినవేవో ఋషిభి పరిగీతాన్ని తాని ఆ నామముని వక్ష్యామి చెప్తున్నాను. దేనికోసం? భూతయే ఐశ్వర్యం కోసం చెప్తున్నాను అని. ఏది లేదో అది వస్తే అదే ఐశ్వర్యం. ఇక్కడ ఇప్పుడు లేదు, మళ్ళీ రావాలి మనకి. దానికోసం చెప్తున్నాను నేను అన్నాడు. ఈ చెప్పడంలో ఋషిభి పరిగీతాల దగ్గర ఇంత రహస్యం ఉంది. అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భీష్ముల వారు వేదముల్లో చెప్పిన నామములన్నీ లాక్కొచ్చి ఇక్కడ పెట్టారు. కానీ భీష్ముల వారు పెట్టలేదండి. ఆయన చెప్తున్నాడు ఋషిర్నామ్నాం సహస్రస్య వేద వ్యాసో మహాముని. అక్కడ మళ్ళీ చెప్పాడు మహాముని అయిన వ్యాసుడు ఋషి అయి ఈ నామములు ఇచ్చాడనండి. అంటే ఒక్క ఋషికే ఇప్పుడు మొత్తం క్రెడిట్ వెళ్ళిపోయింది. ఎవడా ఋషి? వేద వ్యాసులు వారు. మరి ఋషి బిహి అని ఇందాక భగవచనం చెప్పారు, ఇప్పుడు ఒకడే ఋషిని చెప్తున్నారని అర్థం ఏమిటి అంటే ఈ వేద వ్యాసుల వారు ఆ వేదముల్లో చెప్పిన విష్ణు సహస్రనామముల్ని తీసుకువచ్చి చక్కగా సమకూర్చి ఇచ్చాడు. కనుకనే ఈ నామములన్నీ వేదముల్లో చెప్పబడ్డాయి, సందేహం లేదు. కానీ ఆ వేదముల్లో చెప్పిన విష్ణునామములన్నీ మనకిచ్చిన వాడెవరు? వేదవ్యాసుల వారు. అందుకే ఆయన నమస్కారం. ఎప్పుడైనా కృతజ్ఞత లేనిది ఏది ఫలించదండి. అందుకే ఒక నియమం వేదంలో చెప్పారు. ఒక మంత్రం పుచ్చుకున్నప్పుడు దాని ఋషి ఎవరు, దేవత ఎవరు, ఛందస్సు ఎవరు తెలియకుండా జపిస్తే ఉపదేశించిన వాడు ఉపదేశం పొందినవాడు ఇద్దరు కలిసి నాశనం అవుతారని చెప్పి శాస్త్రం. ఎందుకంటే కృతజ్ఞత మనకింత తెలిసిందంటే ఎవరో మనం తలుచుకోవాలట. ఎప్పుడు మంత్రం చెప్పిన ఋషిని స్మరించుకోవాలంటే ఆయన లేకపోతే మన దగ్గర రాదు కదండి. అందుకే వేద వ్యాసో మహాముని విష్ణుడు వారు చెప్తున్నారు, ఆ స్వామిని తలుచుకున్నారు. అంతేకాదు ఛందో నిష్ఠిప్తథా దేవో భగవాన్ దేవకీ సుతః చెప్పాడు. దీనికి ఒక ఛందస్సు ఉందండి, అనుష్ఠుప్ అనే ఛందస్సు. అదొకటి ఉందిట. ఛందస్సు అంటే తెలుసు కదా, జ్ఞానోదయ వాళ్ళకి తెలుసు. ఛందస్సు అని మనం తెలుగులో బాగా అంటాం, కానీ వేదం నుంచి వచ్చింది వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ వేద. ఛందస్సు అంటే మీటర్, మన చదివే దాని యొక్క మీటర్, వేదవంతం యొక్క మీటర్ ఛందస్సు. ఆ ఛందస్సుకు ఒక శక్తి ఉంటుందండి. పెద్ద రహస్యం. ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. సంగీతంలో రాగానికి ఎంత శక్తి ఉంటుందో సాహిత్యంలో ఛందస్సుకి అంత శక్తి ఉంటుంది. అందుకే తెలిసిన కవులు ఏ భావాన్ని ఏ ఛందస్సులో పలకాలో మనకు తెలుస్తుందట. ఛందస్సులు వేదాల్లో చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో అనుష్ఠుప్ అని ఒక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సు చెప్తున్నప్పుడు ఒక శక్తి జనరేట్ అవుతుందండి. కేవలం వైబ్రేషన్ అంటాం. ఆ వైబ్రేషన్ అంటే శక్తి వస్తుంది. ఆ ఛందస్సును ఎలా వాడుకోవాలో తెలియాలి. అటజనిక అంత్య భూమి సూర్యుడు అంబర శిరస్సర జరీ పటల ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటకచరత్కరేడు కరకంపిత సాలము శీతశైలమున్ రాశాడు పెద్దలు గారు ఒక పద్యంలో. ఎలా నడిపాడు అర్థమైన ముందు ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే అవునా లేదండి? ప్రళయమారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదగితర విగగన చలన విధి నిపుణ నిశ్చలనార సింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ అని చదవగానే ఒక్కడ అర్థం ఏమర్థం నడకలో ఉందన్న వైబ్రేషన్ అంటే ఇది. అది ఇవ్వగలిగే శక్తి అనుష్ఠుప్. అది ఈ ఛందస్సు దానికి ఇచ్చాడు. ఒక్కొక్క దానికి ఒక ఛందస్సు. ఛందో అనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీ సుతః. ఋషి, ఛందస్సు, దేవత మూడు ప్రధానం. ఎందుకంటే మంత్రం కూడా మన బాడీ లాగే రకరకాల అంగాలతో ఉంటేనే పర్ఫెక్ట్ అవుతుంది. మంత్రంలో ఇవన్నీ భాగములు. ఆ ఋషిని తలుచుకోవాలి, ఛందస్సు చెప్పాలి. దేవత ఎవరు? దేవకీసుతుడు. దేవకీసుతుడు అంటే ఇష్టపడు. అంటే విష్ణు సహస్రానికి ఎవరి దైవం? తర్వాత మన చేస్తే శ్రీమన్నారాయణ దేవత అన్నారు, భగవాన్ దేవకీసుత అన్నాడు. ఇందులో ఏది సత్యం అండి? రెండు సత్యాలు ఉంటాయి. విష్ణువు యొక్క ఏ రూపం మీద తలుచుకున్నా విష్ణు సహస్రనామం వర్తిస్తుంది. ఈయనకైతే దేవకీసుతుడు. అలాగే రాముడు, నరసింహస్వామి, మీ ఇష్టం ఏదైనా అది దేవత. భీష్ముడి వారికి నారాయణుడి ఇష్టదైవం, కానీ ఆ నారాయణుడు కృష్ణుడిగా ఉంటే మహా ఇష్టం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే మహానుభావుడు లీలాసుడు ఒక మాట అంటాడు, కృష్ణ భక్తుడైన రామా నువ్వు కానీ గనుబాణాలతో కనబడితే నాకు చాలా వద్దన్న కానీ
ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. విహాయ కోదండ శరో ముహూర్తం గృహాన పాణవు మణిచారు వేణు. ఆ చేతిలో ఉన్న ధనుష్బాణాలు పక్కన పెట్టేసి వేణు అందుకు కనబడు, పట్టుకుని కనబడు, సీతాపదే ప్రణమామి పశ్చాత్. ఆ తర్వాత ఇది దండం పెడతాను. రాముడే కృష్ణుడు అని తెలిసినా కృష్ణుడంటూ ఉన్న మమకారం అండి. ఇది తప్పులేదండి. కానీ కృష్ణుడే చాలా గొప్పవాడు, రాముడు పనికిరాని వాడు అంటే మనది దోషం. అలా ఎవరికి ఒక్కొక్క దాని ఇంత ప్రీతి ఉంటుంది. ఇష్టదేవత సిద్ధాంతం గొప్పదే కానీ అన్యదేవత నింద మాత్రం దోషమే తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే రాముడు వారైనా కృష్ణుడే కానీ పక్కన పెట్టి వేణువు పట్టుకుంటే అని పెడతానన్నాడు. ఇలా ఉంటే అలాగే దేవకీ సుత భగవాన్ దేవకీ సుత, నాకు అదిగో మా స్వామి అన్ని 1000 నామాలు మా వాడివే, మా కృష్ణుడివే అని చెప్పి అమృతాంశుద్భవో బీజం శక్తి దేవకి నంద. బీజం అంటే మంత్రంలో కొన్ని అక్షరాలు అంటే బీజం మూలం. అది ఏంటంటే అమృతాంశుద్భవో భాను, ఆ నామం దీనికి బీజం విష్ణు సహస్రనామాలకి. శక్తి దేవకి నందన, దేవకీ నందన స్రష్ట క్షితీశ పాపనాశన, ఆ మంత్రం దీనికి శక్తి. సహస్రనామాలో ఏది దేనికి అలా చూపిస్తున్నాడు. ఒక బీజం శక్తి. హృదయం ఏదంటే త్రిశామాసామ గస్సామ, ఆ మంత్రం త్రిశామ హృదయం తస్య. విష్ణు సహస్రనామం అనే దాన్ని ఒక పురుషుడిగా భావిస్తే దానికి హృదయం త్రిశామాసామ గస్సామ, ఆ మంత్రం దానికి. అలాగే దేనికి వాడాలయ్యా విష్ణు సహస్రం అంటే శాంత్యేవిని యుజ్యతే, శాంతి కోసం వాడు అన్నాడు. మానసికమైన అలజడులు అజ్ఞానాలు లేని స్థితి కోసమే విష్ణు సహస్రనామం చెప్పబడుతున్నది అని చెప్పి ఆ స్వామిని ఇంకా స్తుతిస్తున్నాను విను. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఇది కేవలం స్తుతి మాత్రమే. ఇప్పుడు ప్రారంభమవుతుంది విష్ణు సహస్రం. అయ్యా మన ధ్యాన శ్లోకాలు భీష్ముడు వారు చెప్పారా? ఎలాగైనా ధ్యానించుకోవచ్చు. మీరు 2 రకాలుగా ధ్యానిస్తారు, ధ్యానించుకోండి. క్షీరోదన్వత్ ప్రదేశేషు చిమని విలసత్ సైకతే ముక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటిక మణినిభైర్ముక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరరభ్రైరుపద విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందేన పునీయాదరిగలిలగదా శంఖపాణిర్ముకుందః. ఇక్కడ ధ్యానం అనేది ఒకటి వస్తుంది. మన సంస్కృతిలో ధ్యానం స్తోత్రాలకి మంత్రాలకు కూడా చెప్తారు. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి. దేవతా రూప ధ్యానం ఉందండి. ఇంకా ఈ కాన్సెప్ట్ పాశ్చాత్యులకి ఇంకా అర్థం కావడానికి టైం పడుతుంది. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని మనం ఇప్పుడు వదులుకోవద్దు. వాళ్ళు మాకప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయని యోగాని మెడిటేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒక దేవతా రూపం చెప్పగానే అది రిలీజియన్ అయిపోతుంది ఉద్దేశంతో వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నారు. కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒక రూపాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనలో ఒక అనుభూతి కలుగుతుందండి. మీరు ఎక్కడో కూర్చున్నారు, ఏదో ఇల్లు తగలబడిపోయింది ఎప్పుడో, అది మీరు గుర్తు తెచ్చుకున్నారు. ఒక్కసారి ఆ ఇల్లు తగలబడిపోయినప్పుడు ఉండే బాధంతా గుర్తుకొచ్చి మీరు చలిలో కూర్చున్న వేడికినట్టు అనిపిస్తుంది. అవునా లేదా? అలా ఒక రూపాన్ని ధ్యానించిన దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక శాస్త్రం, రూప ధ్యానం. అందుకు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ధ్యానం చెప్తారు మన పెద్దవాళ్ళు. అలాగా ఒక మంత్రం ఉంటే ఒక దేవతా రూపం ఉంటుంది. ఈ దేవతా రూపం మీరు నేను తయారు చేసుకున్నది కాదు. మంత్రం నుంచి వచ్చేటువంటి ఎనర్జీ యొక్క ఫార్మే దేవత. దేవత అనగా మంత్ర చైతన్యము. గతంలో కూడా చెప్పుకున్నట్టు అనుకున్నాం. దేవతకి డెఫినేషన్ తెలియాలి. మంత్రం అంటున్నప్పుడు ఉత్పన్నమవుతున్న ఒక శక్తి ఉంటుంది, అది దేవత. ఆ దేవత ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే మనకి జపస్థానంలో ఉన్నాం, సిద్ధి దశకి వెళ్ళలేదు. సిద్ధి దశకి వెళితే మంత్రాదేవతను చూడగలం. కానీ సిద్ధి పొందే వరకు కూడా మంత్రాదేవతను మనం చూడలేము. కానీ జపం చేస్తున్నప్పుడు ఆ దేవత మనల్ని చూస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ స్పృహ ఉంటే చాలు. ఆంధ్రదేశంలో అద్దంకి అనే ప్రాంతంలో సిద్ధపురుషుడు ఉండేవాడండి. కళాలు చూసేవాడు. ఎంత సిద్ధపురుషుడు అంటే ఎవరైనా కూర్చొని జపం చేస్తూ ఉంటే అతను ఏ మంత్రం చేస్తున్నాడో దేవత ఏంటో చెప్పేవాట ఆయన. అయ్యా నీకు ఎలా తెలిసింది అంటే జపం చేస్తున్నప్పుడు దేవత పక్కన నిలబడింది అన్నాడు. అంటే సూక్ష్మ ప్రపంచాన్ని చూడగలిగే శక్తి ఆయనకు ఓపెన్ అయింది. దాంతో చూడగలుగుతున్నాడు. అలా మనం ఏ మంత్రం చెప్తే ఏ దేవత వస్తుందనేది ఋషికి తెలిసింది. అందుకే ఏ మంత్రానికి ఏ దేవత చెప్పాడు. కానీ ఒక మంత్రం చెప్పి ఇంకో దేవత రూపం తరించుకుంటే లాభం లేదండి. కాళీ మంత్రం చదువుతూ సరస్వతి రూపం తరుచుకుంటారంటే కుదరదు. కాళీ మంత్ర బీజాక్షరాలతో వచ్చే శక్తి కాళీ దేవతగానే ఉంటుంది. కానీ మంత్రానికి దేవతకి అంత అనుబంధం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇంత శాస్త్రం ఉందండి మన మతంలో. ఎవరు నమ్మకం కాదు. ఒక శబ్దం అంటున్నప్పుడు వచ్చేటువంటి చైతన్యం ఒక దేవత అవుతుంది. కనుక మంత్రానికి దేవతకి ఆ కనెక్టివిటీ ఉన్నది. అందుకే ఒక విగ్రహాన్ని దేవతను పెట్టేటప్పుడు మంత్ర జపం చేసి హోమం చేసి విగ్రహాన్ని పెట్టారు. అలాగా ఒక్కొక్క మంత్ర జపం చేసినప్పుడు ఒక్కొక్క దేవత వస్తుంది. ఒక్కొక్కసారి మాలా మంత్రాలు అంటే సహస్రనామాలు లాంటివి చదివేటప్పుడు అనేక దేవతలు వస్తారు.
అందులో ప్రధానంగా ఎవరుంటారో వాళ్ళ ముందు ధ్యానం చేసుకోవాలి అన్నారు ఇక్కడ. ఋషికి మాత్రము ఈ మంత్రములు ఇచ్చిన ఋషికి ఆ దేవత దర్శనం ఇస్తుందిట, మంత్రం వినబడుతుందిట. ఆ రెండు మనకిస్తాడు. ఋషికి అది దర్శనము, మనకు అది ధ్యానం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ నామాలు ఇచ్చిన ఋషికి మంత్రం వినబడుతుంది, దేవత కనబడుతుంది. అది డిస్క్రైబ్ చేసి మనకి ఇచ్చేస్తాడు. ఆయన దేన్ని దర్శించాడో దాన్ని వర్ణిస్తాడు, ఆయన దేన్ని వర్ణించాడో దాన్ని ధ్యానించు అన్నాడు ఇక్కడ. దర్శనం పొందే వరకు ధ్యానం ఉండాలి. ఋషికి దర్శనం, మనకు ధ్యానం. తెలిసింది కదా. కనుక విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు పుట్టే మూర్తులు ఎలా ఉంటారయ్యా, ఆ మూర్తులు చూపిస్తున్నాడు. క్షీరోదన్వత్ ప్రదేశే. ఇక్కడ నేను చెప్తూ ఉంటున్నాను, మీరు వింటూ ఉన్నారు అనే భావం మర్చిపోయి మనం కలిసి ఒక్కసారి ధ్యానం చేసుకున్నాం. ధ్యానం చాలా సులభం. పైగా ఈ చెప్తూ ఉన్నప్పుడు ఆ మూర్తిని అలా హృదయంలో తెచ్చుకోండి, దాని ఇంపాక్ట్ వెంటనే ఉంటుంది. ఇక్కడ విష్ణువు ఎలా ఉన్నాడో చూడండి. క్షీరోదన్వత్ ప్రదేశే, క్షీరసాగర్ అంట. క్షీరసాగరం తెల్లగా ఉన్నది. ప్రతీది ప్రతీకవాదం అంటారు, సింబాలిజం. తెల్లని క్షీరసాగరం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శుద్ధ సత్వగుణం, రజోగుణ తమోగుణాలు వికారాలు లేవు. అలాంటి క్షీరసాగర్ అంట. దాని తీరంలో ఇసుక తిన్నుందిటండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకటే మౌక్తిక. మనకు తెలిసే మట్టి ఇసుక. అక్కడున్న ఇసుక తిన్నలు ఏమిటయ్యా అంటే ముత్యాల రేణువులు ఇసుకటండి. ముత్యాల రేణువులు. ముత్యం అంటేనే మరి శుద్ధ సత్వగుణం. అన్ని తెలిపే వర్ణిస్తున్నారు చూడండి ఇక్కడ. సైకతే మౌక్తికానాం మాలా కృప్తాసనస్థ. అలాంటి ఇసుక తిన్నెల పక్కన ఒక సింహాసనం ఉందిట. ఆ సింహాసనానికి ముత్యాల మాలలు వేలాడుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. మౌక్తికానాం మాలా కృప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్ మౌక్తికేర్మండితంగా. ఆయన ఒంటి మీద స్ఫటికం లాంటి ముత్యాల మాలలు వేసుకున్నట్టు మొత్తం. అంటే మొత్తం వర్ణిస్తున్న తెల్లని ముత్యాలు, ప్యూరిటీ అది చూపిస్తున్నాడు ఇక్కడ. స్వచ్ఛత, స్పష్టత పరమాత్మ. అది స్ఫటిక మౌక్తికేర్మండితంగా ఇలా ఉన్నాడు. శుభ్రైరభ్రైరదభ్రైరుపరిరచితైర్ముక్త పీయూష వర్షై. ఆ వైకుంఠంలో ఉన్న ఆకాశంలో మబ్బు పట్టింది. మనకు తెలిసిన ఆకాశం కాదు, అక్కడ క్షీరసాగర తీరంలో ఆకాశంలో మబ్బు పట్టింది. ఆ మబ్బు ఎలా ఉంది? శుభ్రైరభ్రైరదభ్రై, శుభ్రమగా ఉంది. అది కూడా తెల్లని మబ్బుట. ఆ తెల్లని మబ్బు నుంచి చినుకులు పడుతున్నాడు స్వామి మీద. కొంచెం కొంచెంగా, పెద్ద జడివాన కాదు, చినుకులు అలా పడుతున్నాయి. ఆ పడిన చినుకులు బిందువుల్లో స్వామి నిలబడి ఉన్నాయట. ఆ చినుకులు ఏ చినుకులు అయ్యా అంటే అమృతపు చినుకులతో తడిసిన స్వరూపం. అమృతంతో తడిసిన భగవంతుడిని ధ్యానిస్తే మనకి అకాల మృత్యువులు అపమృత్యువులు పోతాయండి. ఇది ఒక ప్రక్రియ. అది ఏ జపాలు చేత కాకపోతే ధ్యాన శ్లోకాన్ని తలంచుకున్నా తరించిపోతాం. అది పెద్ద రహస్యం. ఒక్కొక్క దాని మీద చెప్పాలి అంటే హిందూ మతానికి కొన్ని వందల క్లాసులు కావాలి. ముఖ్యంగా విషయం కాదు ఇక్కడ. రూపధ్యానం అదొక కాన్సెప్ట్. ఇది ఆ ముత్యాలు అన్ని ధరించిన వాడు అమృతపు చినుకు బిందువులు ముత్యాల్లో ఒంటి మీద పడుతున్నాయి. అంటే ఆ అమృతము ఆయన్ని అభిషేకం చేయాలని పైకల వచ్చింది. శుభ్రైరభ్రైరుపరి విరచితై ముక్త పీయూష వర్షై ఆనంది. ఆ పడుతూ ఉంటే ఆనందముగా ఉన్నటువంటి స్వామి మమ్మల్ని పవిత్రము చేయుగాక. అది చెప్తున్నాడు. ఆనందేన పునీయాత్, మమ్మల్ని పవిత్రము చేయుగాక. అది తలంచుకుంటే పవిత్రమవుతున్నాం. ఎలా ఉన్నాయంటే అరి నలిన గదా శంఖపాణి ముకుంద. అరి అంటే చక్రము అని అర్థం ఇక్కడ. హరి నలిన గదా శంఖపాణి, శంఖ చక్ర గదా పద్మములు ధరించి ఆ కూర్చుని ముత్యాలు చిరుకులతో స్ఫటిక మాలను ధరించి ఉన్నటువంటి క్షీరసాగర తీరములో ఉన్న పరమాత్మని ధ్యానించాలి అన్నారు. విష్ణు సహస్రనామం చదివినప్పుడు ఉద్భవించే తేజస్వి రూపంతో ఉంటుందని చెప్పారు. ఇంకో మూర్తిని కూడా ధ్యానించన్నాడు. భూపాదౌ యస్య నాభిర్విజదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాస్య రౌద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అద్భుతమైన కాన్సెప్ట్ అండి. విశ్వరూపం చూపించారు ఇక్కడ, ఇంకోటి కాదు. అంటే చదివేటప్పుడు మీరు విశ్వరూపాన్ని కూడా ధ్యానం చేసుకోండి. అది ఉన్నది. విశ్వరూపం అంటే ఏమిటయ్యా? ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి. విశ్వరూపం అనే కాన్సెప్ట్ అదృష్టవశాత్తు హిందూ మతంలో మాత్రమే కనబడుతుంది. ఎక్కడ కనబడదు. ఇందులో విశ్వమంతా కలిపి మన విశ్వం ఎప్పుడు కంటికి కనబడుతుంది. కంటికి కనబడే విశ్వం కొంత, కంటికి కనబడింది ఎంతో, అంతే కదా. కానీ నీకు కనబడేది కనబడనది అంటే గోచర అగోచరాత్మకమైన జగత్తంతా భగవంతుడి శరీరం. అద్భుతమైన విషయం. ఇదంతా ఆయన శరీరం అంట. అలా ధ్యానించన్నాడు. పైగా ఎవడైతే విశ్వరూపాన్ని ధ్యానిస్తాడో వాడు విశ్వంలో అన్ని అనుకూలిస్తాడు. ఇది చిన్న రహస్యం అండి.
విశ్వమంతా పరమాత్మ అనుకున్న వాడికి విశ్వంలో అన్ని చోట్ల పరమాత్మ రక్షిస్తాడ. అందుకే అన్ని పరమాత్మ అనుకునేవాడిని అన్నీ కాపాడతాయి. ఈ సూత్రం అలాగే గుర్తుపెట్టుకోండి. అన్నీ పరమాత్మయే అని తెలిసిన వాడికి అన్నీ కాపాడతాయి. మీరు ఎలాగో చెప్తారు కానీ దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా అని అడుగుతారు. అన్ని విష్ణువు అనుకున్నందుకు విష్ణువు అడుగడుగునా కాపాడాడు ఎవరిని? ప్రహ్లాదుని. మనకైతే నీరు నిప్పు, అది నీరు నిప్పు కూడా విష్ణువే. అది ఎందుకంటే ఎర్ర బస్సు నల్ల బస్సు రెండు మీదకి వస్తున్నాయండి. రెండు మీదకి రావట్లేదు, రెండింటిని అవడం మీదకు తోస్తున్నాడు. కనుక మనకి వస్తువులు కనబడుతున్నాయి. వస్తువులు ఉన్నవాడు కనబడ్డాడు ప్రహ్లాదుడికి. ఎంత చెప్పినా కనబడలేదు హిరణ్యకశిపుడికి. అలా మీరు అంత చెప్పారు కానీ మాకేమీ ఎక్కలేదంటే హిరణ్యకశిపుడికి ఎక్కలేదు, మనకెంత అలా ఉంటూ ఉంటాయి కొన్ని. కానీ సత్యం సత్యమే. అందుకే అంతటా విష్ణువే ఉన్నాడు అనుకునేవాడిని అన్ని చోట్ల విష్ణువు కాపాడతాడు. అది తెలుసుకోవాల్సింది. ఎంత బాగుంది ఉంది. అందుకు ముందు ధ్యానం చేద్దాం. అనుభూతి వెంటనే రాకపోవచ్చు ఆ స్థితి. ముందు ఇలా ధ్యానం చేద్దాం. భూమి ఎవరికి పాదమో, అనంత ఆకాశం ఎవరికి శిరస్సు, ఈ మధ్యలో ఉన్న సమస్త జీవులు ఎవరి దేహమును ఆధారం చేసుకుని ఉన్నారో, ఎవరి ఊపిరులు గాలులో, ఎవరి చూపు సూర్యుడు. మనకు సూర్యుడు తెలుసు, గాలి తెలుసు, కానీ దాని చూపు అని తెలియదు. అది వచ్చిన బాధ. కానీ సూర్యుడు ఆయన చూపు అని తెలిసాక పొద్దుట మనం నడుస్తున్నప్పుడు ఏమనుకుంటామండి? పరమాత్మ చూస్తున్నాడని ఆనందపడిపో. ఆ స్థితి వస్తే ప్రహ్లాదులాగా ఆనందపడిపోతాం. అందుకు మొత్తం కలిపి ఆయన రూపంగా చూస్తున్నాడు. అది ధ్యానించు అన్నాడు, విశ్వరూపం ధ్యానించు. లేదా తర్వాత రూపం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంతం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభైరవం సర్వలోకైకనాథం. ఈ మూర్తినైనా ధ్యానించాడు. ఎంత బాగున్నదో. శాంత ఆకారం, ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతం. ఏ వికారము లేని ఆనందమూర్తి, శాంతమూర్తి, శాంతాకారం. ఎక్కడున్నట్ట? భుజగశయనం, పాము మీద పడుకున్నట్ట. అది ఇంట్లో ఉంటేనే నిద్ర పట్టదు, దాని మీద కూడా శాంతంగా ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం, దాని మీద నట్ట. ఏమిటి భుజగశయనం? భుజగం అంటే కాలం అండి. కాలం పెద్ద పాము, ఇంకేస్తూ ఉంటుంది కాలం జగత్ పరిష్కారం. అందుకే అహస్సంవత్సరో వ్యాళ వస్తుంది. వ్యాళం అంటే సర్పం, కాలం పెద్ద సర్పం, దాని గడుపులో కనిగిపోతూ ఉంటాయి. అందుకే సృష్టిలో మనకు అన్ని కనబడుతూ ఉంటాయి. 3 డైమెన్షన్స్. అందరికీ 3 డైమెన్షన్స్ తెలుసు కదండి. ఏది? పొడవు, వెడల్పు, ఎత్తు. కానీ చూసే ప్రపంచం అంతా 3 డైమెన్షనల్ వరల్డ్ మనం చూస్తున్నది. కానీ ఐన్స్టైన్ అడిగితే టైం ఇస్ ద 4th డైమెన్షన్ అని చెప్పాడు మహానుభావుడు. కానీ కనబడదు. అది ఒకటి ఉంది కదా, కాలం. ఇన్ని కాలం బట్టి కలుగుతున్నాయి, కాలం బట్టి పెడుతున్నాయి. కానీ అన్నిటికీ ఆధారం కాలం అండి. ఈ కాలానికి కూడా పైన ఉన్నాడు వాడు. అందుకే అనంత, ఆది కాలం అనంతం కనుక అది ఆదిశేషుడు. అన్ని పోయిన కాలం ఉంటుంది, కాలం మీద ఆయన ఉన్నాడు. అంటే కాలానికి కూడా ఆయన కమాండర్, కాలానికి అతీతుడు, కాలాన్ని కంట్రోల్ పెట్టుకున్నాడు. అది అనంత సైనుడు. చూసారు, ఒక్కొక్క దేవతామూర్తిని పట్టుకుంటే ఇన్ని అర్థాలు చెప్పచ్చు. సామాన్యులకు వేదాంతం చెప్తే ఆవరింతలు వస్తాయని రూపాలు చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ శాంతాకారం భుజగశయనం మొట్టమొదటి సృష్టి చెయ్యాలి అనుకున్నాడు పరమాత్మ. అనుకున్నప్పుడు కాలాన్ని యాక్టివేట్ చేశాడు. అది కాలంలో ఆయన ఉన్నాడు. సృష్టికి పూర్వం శాంతం, ఏ అలజడి లేదు. శాంతాకారం భుజగశయనం ఆయనలో కనబడ్డట పాంపై. ఆ తర్వాత సృష్టి చేయాలని సంకల్పించాడు కనుక ఈ సృష్టికి కావాల్సిన బీజములన్నీ కలిసి ఆయన నాభి నుంచి బయటకు వచ్చేయండి. పద్మనాభం అది వచ్చింది. ఎప్పుడైతే పద్మం వచ్చిందో మొట్టమొదటిగా సృష్టి చేయాలని నారాయణ సంకల్పం బ్రహ్మదేవుడే దాని మీద వచ్చింది. అప్పుడు ఆ బ్రహ్మతో పాటు మిగిలిన దేవతలు కూడా వచ్చారు. సృష్టి అంతా సరిగ్గా నడపడం కోసమని పరమాత్మ శక్తులు దేవతలుగా వచ్చారు. దేవతలు అంటే ఎవరో కాదు, పరమాత్మ సూర్యుడైతే దేవతల కిరణాలు. అదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు ఇక్కడ. అందుకే దేవతల ఇంద్రియాలు లాంటి వారట, విష్ణువు శరీరం. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ ఇంద్రియాలు శరీరం. ఇప్పుడు ఇన్ని ఇంద్రియాలు కలుపుకొని నేను అంటామా లేదా? అన్ని ఇంద్రియాలు నేనేనట్టే అన్ని దేవతలు భగవంతుడు. కానీ ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియాన్నే. మీరు పొరపాటును షిఫ్ట్ చేద్దామని కుదరదు. నాచవే కదా దీంతో చూస్తానని ట్రై చేయండి, వల్ల కాదు. నాకన్నే కదా వింటానంటే వల్ల కాదు. ఏంటది? అలాగే ఏ దేవత పని ఆ దేవతే. కానీ ఇంతటి కనెక్టివిటీ ఒకటే ప్రాణ చైతన్యం. అలాగే ఏ దేవత, అందుకే ఉపనిషత్తు చెప్పిందని ఈ మాట. దేవతలు ఇంద్రియ స్థానములు, పరమాత్మ అన్ని దేవతలను నడిపేవాడు. కనుక నేనే చూస్తా, నేనే వింటా అంటే సర్వ ఇంద్రియముల ద్వారా నేనే వ్యక్తమవుతున్నాను. అలాగే సర్వ దేవతల ద్వారా పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. అందుకే ఏ దేవతకి నమస్కారం చేసినా విష్ణువుకే వెళుతుందని ఉంది కదా. సర్వదేవ నమస్కార అంటే దానిలో మరొక అర్థం, సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి.
ఎవరికి నమస్కరించినా విష్ణువు వెళ్తుందంటే అర్థం, ఎవరికి తిరస్కరించినా విష్ణువుకి వెళ్తుందని అర్థం. అది సర్వదేవతలకి నమస్కారం చేయాలి. ఆయన బాగా పాడతాడండి, గొంతు చాలా బాగుంది. మొహం చూస్తేనే మొత్తం బుద్ధి వేస్తుందంటే ఆ విద్వాంసులు సంతోషిస్తాడని చెప్పండి. ఇక్కడ సంగీతం మెచ్చుకున్నప్పుడు ఎవరిని మెచ్చుకున్నావో, మొహం తిట్టినప్పుడు వాడిని తిట్టి తెలుసుకో. అందుకే సర్వదేవ నమస్కార కేశవచ్చింది. సర్వదేవతలు సృజించేట, ఎందుకంటే సృష్టి అలా ఫార్మ్ అయింది. ఈ శ్లోకంలో ఉందండి. ఒక్క శ్లోకం మీరు తెలిస్తే పరమాత్మ జ్ఞానాన్ని ఋషులు మనకు ఎంత చక్కగా ఇచ్చారో. మనకు బాగా అలవాటు అయిపోయింది కనుక మామూలు శ్లోకం. శాంతాకార సృష్టికి పూర్వస్థితి. సృష్టి చేయాలనుకున్న కాలం యాక్టివేట్ అయింది, బుద్ధిగా చేయడం. ఆ తర్వాత సృష్టి చేయాలనేటువంటి సంకల్పం పద్మంగా వచ్చింది. ఆ తర్వాత సృష్టిని నియమించే దేవతలు ఆయన నుంచి వ్యక్తమయ్యారు. సురేశం, వ్యక్తమైన దేవతలందరికీ ఆయన కంట్రోలర్. అంతేగాని మిమ్మల్ని అందరినీ సృష్టించారు, మీ ఇష్టానుసారం మీరు చేసుకోండి పడుకుంటాను. సురేశం ఆ దేవతలకు కంట్రోలర్. ఎంత గొప్పగా చూపిస్తున్నాడు చూడండి. పద్మనాభం సురేశం. అంతేకాదు ఆ దేవతల ద్వారా నిర్మాణమే నడుస్తున్న విశ్వము ఆయన ఆకారమే. విశ్వాకారం. చాలా బాగుందయ్యా. విశ్వమంతా ఆయన ఆకారమే. మరి ఆయన ఎలా ఉంటాడు? గగన సదృశం, ఆకాశంలో ఉంటాడు. గొప్ప మాట. ఆకాశంలో ఉంటాడట. ఆకాశం ఎలా ఉంటుంది? శూన్యమా? శూన్యమతి ఇవన్నీ ఎలా ఉంటాయి? ఆకాశం అనే మాటకి సంస్కృతంలో మాత్రం ఈ శబ్దం ఉందండి. కాశం అంటే ఎనర్జీ, ప్రకాశం, వికాసం. ఆ అంటే కంప్లీట్, ఆకాశం అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఈ పేరు పెట్టిన ఋషులే ప్రపంచాన్ని అంత గొప్పగా అర్థం చేసుకున్నారు చూడండి. ఆకాశం ఫుల్ ఆఫ్ ఎనర్జీ తెలుసుకోవాల్సింది పేర్లకి. అందుకు ఒకసారి ఇక్కడ హార్ట్ కి సంబంధించి డాక్టర్ సెమినార్ పెట్టారట. మీ ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏమిటని అడిగారండి. ది హార్ట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ అవర్ కంట్రిబ్యూషన్ అని చెప్పారండి. హృత్ నుంచి వచ్చింది హార్ట్. మీరు ఆలోచించండి. ఇక్కడ ఆ పదానికి అర్థం మీరు తీస్తే చాలా వస్తుంది. ఆకాశం ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆకాశం శూన్యం కదా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీలోంచి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్మ్ మనకు కనబడుతున్నాయి. ఆ ఫార్మ్ మధ్యలో ఉన్న స్పేస్ మనం శూన్యం అంటున్నాం, అది కూడా ఎనర్జీ. ఎందుకంటే ఒక సముద్రంలో బుడగలు వచ్చాయి, కెరటాలు వచ్చాయి. ఆ బుడగలకి కెరటాలకి మధ్యలో శూన్యం ఉందా? నీరు లేదు. ఆలోచించండి. ఆకాశం వల్ల అన్నీ ఉన్నాయి. ఆకాశం అన్నిట్లో ఉంది, అనంతంగా ఉంది. కానీ ఆకాశం ఇలా ఉంటుందని నువ్వు చెప్పరు. అది గగన సదృశం. ఆకాశం వలె అంతటా వ్యాపించిన వాడి ఉపనిషత్ వాక్యం అండి. ఆకాశ సర్వగత సూక్ష్మ. ఆకాశం వలె అంతా వ్యాపించిన వాడు పరమాత్మ. అయితే అంతా వ్యాపించిపోయాడంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది? నిరాకారుడు అని వచ్చింది. కానీ గగన సదృశం మేఘవర్ణం, మబ్బు లాంటి ఆకారం కలవట. అంటే నిరాకారం మొదలు చూపించారు, సాకారం తర్వాత వెంటనే చూపించారు. భగవంతుడికి ఆకారం లేదు, కానీ ఆయన దయ పుడితే ఆకారం ధరిస్తాడట. అంతే, ఆయన దయ పుడితే ఆకారం ధరిస్తాడు అని ఇక్కడ. ఆయన రూపం లేదు అంటే రూపం ధరించలేడు అని కాదు. యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. ఏ రూపంలో రావచ్చు, అది ఆయన స్వీకరిస్తాడు. నువ్వు ఏం చేయలేవు, తెలుసుకో ఇక్కడ. అదే గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఆ మేఘవర్ణంగా ఉన్నాడంటే మబ్బులో ఉన్నాడని కాదు, శుభాంగం, మంగళకరమైన అవయవాలట. అంతేకాదు అంగములతో మనకు శుభాన్ని ఇస్తున్నాడు ఆయన శరీరంతో. అందుకే నిరాకారం సాకారం కూడా విష్ణువే అని చెప్తున్నారు. ఆ విష్ణువుడి శాంతాకారం, బుధుగ శరీరం, పద్మనాభం, సురేశం, విశ్వాకారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం. మేఘం ఆకాశంలో అన్నీ వస్తాయి, కానీ ఆకాశానికి ఏవి అంటాం. అలాగే పరమాత్మలో అన్నీ కలుగుతాయి, కానీ పరమాత్మకి ఏవి అంటాం అని చెప్పడానికి గగన సదృశం. ఆయన మేఘవర్ణం అంటండి. అంత గొప్ప మాట చూడండి. మబ్బు లాంటి శరీరం కలవాడు అని. ఇక్కడ మబ్బు అంటే ఎలా ఉంటుంది అది కూడా నేను చెప్పాలా? మంచి ఎండలో మబ్బు పట్టడం ఊహించుకోండి, ఒక్కసారి శాంతంగా ఉంటుందట. అందుకే అన్నమాచార్యులు వారు వెంకటరమణమూర్తిని చూస్తూ గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా అన్నారు. స్వామి మా దాహం తీర్చే కాలమేఘానివయ్యా నువ్వు అన్నారు. అంటే పరమాత్మ మేఘంలో ఎందుకు కనబడ్డాడో తెలుసు కదా, చల్లని వాడని చెప్పడం కోసం మేఘంలో వచ్చేట. ఎందుకంటే మన దగ్గర తాపాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు, అనేక జన్మల నుంచి తాపత్రయాలు. అంతే కదా, ఏ తాపం లేకపోతే అదుగు తాపం. ఈ తాపాలన్నీ పోగొట్టాలంటే ఈ మబ్బు సరిపోదు, కానీ చల్లని మబ్బు రావాలట. అందుకే మహానుభావుడు పోతన గారు పద్యం చెప్తూ అంటారు, ఈ మబ్బు కాసేపు కురిసి ఖాళీ అయిపోతుందట, కానీ విష్ణువు అనే మబ్బు దయ అనే జలాన్ని కురిపిస్తూనే ఉంటుంది, కానీ ఖాళీ అవుతుంది. అదే పరమాత్మ దయతో మంగళకరమైన విగ్రహం ధరించి తన దయని ప్రకటిస్తూ ఉంటాడయ్యా. అది గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అట ఆయన లక్ష్మీకాంతం. అందరికి ఇష్టమైన ఆవిడ ఎవరు? లక్ష్మీదేవి. అది సందేహం లేదు. విష్ణు గురించి చెప్తే కష్టంగా లక్ష్మీదేవితో మరి ఆసక్తి.
అందరికీ ఇష్టమైన లక్ష్మికి ఎవడు ఇష్టమైన వాడు గొప్ప మాట ఉన్నది. లక్ష్మీకాంతం అమ్మ, అమ్మని తలుచుకున్నాం. కమల నయనం, విశాలమైన నేత్రాలతో చూస్తున్నట్ట. ఆయన కళ్ళు తెరిస్తేనే ప్రపంచం. కమల నయనం, ఇంత చెప్పే మూర్తి అండి. ఎవరు దర్శిస్తారు? అందరూ కాదు, యోగి హృద్యానగమ్యం. ఈ మూర్తి యోగుల హృదయంలో ధ్యానానికి దొరుకుతుంది. వందే విష్ణుం భావభయారం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువుని మేము నమస్కరిస్తున్నాం. ఇంత నమస్కరిస్తే నాకేం వచ్చిందిట? భవభయహరం, ఈ సంసార జనితమైన భయములన్నీ పోగొడుతుంది. ఒక్క శ్లోకంలో భగవంతుడు అంటే ఏమిటి, ఆయన నిరాకార సాకార తత్వము, దాన్ని ధ్యానించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అన్ని చెప్పండి. ఎవరు ధ్యానిస్తారు? యోగులైతే ధ్యానిస్తారు. ఒక్క శ్లోకంలో ఇంత అద్భుతం చెప్పారు అంటే, ఒక్క ప్రార్థనా శ్లోకంలో ఎంత ఉందంటే మిగిలిన శ్లోకాల్లో ఎంత ఉంటుందో అనిపించడం కోసం ఒక శ్లోకానికి అర్థం చెప్పాం. అన్నీ చెప్తే అవధి కనుక ఇప్పుడు చెప్పిన ఈ మూర్తుల్లో దేన్నైనా ధ్యానించుకుని ఇంకా స్తోత్రం చదువుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతభృద్భావో భూతాత్మా భూత భావన. ఇది చెప్పుకున్నాం. మిగిలిన నామాలు చెప్పుకోవడానికి మనకి ఇంకా 2 రోజులు ఉంది. ఉపోద్ఘాతానికి ఎంత అయిందంటే ఇక్కడే ఉంది. సహస్రనామం అంటే ఏమిటి, ఇంతటి సహస్రనామం కాన్సెప్ట్ ఏమిటి, అది ఎందుకు వచ్చింది, అది మిగిలింది. దాంతో రేపు మనం ప్రార్థన చేసుకుందాం. సర్వం శ్రీ నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రేపటి కార్యక్రమ సరళి మన శ్రీ కోట శాస్త్రి గారు వివరిస్తారు. రేపు పొద్దున్న మనకి మరొక మందిరంలో చండీ సప్తశతి సార్ ప్రవచనం ఉన్నది, దేవి సప్తశతి. మరి సాయంత్రం ఇక్కడ ప్రవచనం. అది ఎక్కడండి? సనాతన ధర్మ మందిరం. అయితే గురుగారు ఈ మాటలు కొత్త ప్రదేశాలను చూద్దాం, ఈ మాట వద్దులే, ఈ మాట ఇంకోసారి వద్దాం అనుకున్నాను. అని పరమాత్మ అలా ఒప్పుకోలేదు, అని రప్పించారు. ఇది మా అదృష్టం. అంటే నేను కావాలంటే మీరు రావాలని అనగానే పాపం ఒప్పుకొని వచ్చి ఈ 2 గంటల్లో నేను పరమేశ్వరుడు ఏమిటో చెప్పి, పరమేశ్వరుడు ఎలా ఉంటాడో చెప్పి, ఎందుకు మనం చేయాలో చెప్పి దాని ఫలితం కూడా చూపించారు మహాత్ములు. ఇది చెప్తూనే ఉంటాం. మనకి ఎప్పుడో చేసుకున్నటువంటి మన అదృష్టం, ప్రీవియస్ జన్మలో మనకి ఏదన్నా కాస్తో కూస్తో ఫలితం, మంచి కార్యం తెలుసో తెలియకో ఎప్పుడో ఎక్కడో ఎందుకో చేసుకుంది అనేది ఇలాంటి మాటలు వినడం. ఈ జన్మకి ఒక మంచి కార్యం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. చక్కగా ఇంకో 2 రోజులు మీకు చెప్తాను. నేను 2 అనౌన్స్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను. నెంబర్ 1, టుమారో అంటే రేపు సనాతన ధర్మ కేంద్రం అని ఉంది సన్నివేట్లో. అది 193 కమర్షియల్ వే. అక్కడ రేపు పొద్దున 10 to 12 చండీ సప్తశతిని గురించి మొత్తం ఒక సమ్మరీగా సంగ్రహంగా చక్కగా అమ్మవారిని గురించి చెప్తారు. తప్పకుండా అందరూ మీరు రండి. మిగతా ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు చాలా దూరం అండి, అన్ని మిల్పిటర్స్కి చాలా దూరం. మనం ఏదన్నా మ్యూజిక్ వినాలంటే, సినిమా పాటలు వినాలన్నా, సినిమా వాళ్ళు వస్తున్నా ఇక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో పోతాం, ట్రాఫిక్లో ఉంటాం. ఆయన దేవుడిని చూపిస్తున్నారు, అమ్మవారిని చూపిస్తున్నారు. రండి, అంతకంటే చరితార్థం మనకి ఇంకో జన్మ, ఈ జన్మకి ఇంకోటి ఉండదు. తప్పకుండా రండి. రేపు మీకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇబ్బందులు ఉంటే చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. రండి తప్పకుండా. తర్వాత రేపు సాయంత్రం కూడా ఇదే ఇక్కడ 7 to 9, ఎల్లుండి సాయంత్రం కూడా ఇక్కడే 7 to 9 ఉంటుంది. మళ్ళీ మండే, ట్యూస్డే, వెన్స్డే 7 to 9 శివతత్వాన్ని గురించి సనాతన ధర్మ కేంద్రంలో చెప్తారు. వాటికి కూడా తప్పకుండా రండి, మీరు మర్చిపోకండి. మామూలు ఈ హడావిళ్ళు వర్క్, వాడు రాకపోతే పాస్ పిలవడం 24/7 ఇవి ఉంటూనే ఉంటాయి. జన్మ మళ్ళీ రాదు, చాలా కష్టం. వచ్చే జన్మ మనం ఆయన చెప్పాలి. మనం జన్మ వస్తుందో లేదో, ఏదో చిన్న క్రిమి కీటకాలు అయితే కష్టం కదా.